గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అయితే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి అయితే గ్రూప్ సి సివిల్ ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఈ నోటిఫికేషన్ అయితే చూసుకుంటే 2025లో వచ్చిన ఫస్ట్ నోటిఫికేషన్ అయితే గమనించాల్సి అయితే ఉంటుంది. దీంట్లో వివిధ రకాల వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10th క్లాస్, అదేవిధంగా ఐటీ చేసిన వాళ్ళకు, ఇంటర్ చేసిన వాళ్ళకు వేకెన్సీ అయితే ఉండడం అయితే జరిగిందండి. మీరు అప్లై అయితే ఆఫ్లైన్ ద్వారా చేయాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ మీకు అప్లై ప్రాసెస్ కావాలంటే నాకు కామెంట్ అనేది చేయండి, నేను సపరేట్గా వీడియో చేసి అయితే పెడతాను. అదేవిధంగా వీడియో నచ్చితే లైక్, అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ వీడియోకి అయితే జస్ట్ 100 లైక్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ అనేది చేస్తున్నాను. ఫస్ట్ అయితే మీరు లైక్స్ అయితే చేసేయండి. మీరు లైక్ చేస్తే నాకైతే కొంచెం ఎంకరేజ్గా అయితే ఉంటుంది. అదేవిధంగా మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మీకైతే యూస్ఫుల్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఇది ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఉండే వివిధ కమాండెంట్ నుంచి అయితే వేకెన్సీ అయితే రావడం అయితే జరిగింది. ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో ఇక్కడ వేకెన్సీ చూసుకుంటే ఎల్డీఎస్సీ ఉద్యోగాలకు అయితే 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. కేటగిరీ వైజ్ ఇక్కడ మీరు చూడండి అన్ని వేకెన్సీలకు అయితే. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను, అక్కడ నుంచి అయితే మీరు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అయితే చూడొచ్చు. తర్వాత హిందీ టైపిస్ట్ ఒక వేకెన్సీ అయితే ఉంది, కుక్ వేకెన్సీస్ అని, స్టోర్ కీపర్ వేకెన్సీస్, కార్పెంటర్, అదేవిధంగా పెయింటర్, ఎంటీఎస్ వేకెన్సీ అయితే ఉన్నాయి. ఎంటీఎస్ హైయెస్ట్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అదేవిధంగా క్వాలిఫికేషన్ కూడా జస్ట్ 10th క్లాస్ మాత్రమే అడుగుతారు ఈ వేకెన్సీకి అయితే. అప్లై అయితే ఎవరైనా చేసుకోగలరు కాబట్టి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే అప్లై అయితే చేసుకోండి. ఆఫ్లైన్ ద్వారా మీరు అప్లై అనేది చేస్తే మీకైతే యూస్ఫుల్ అయితే అవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది అయితే ఆఫ్లైన్ ద్వారా అయితే చెయ్యరు. తక్కువ నోటిఫికేషన్కి అయితే ఇలాంటివి అయితే ఉంటాయి. ఎందుకంటే ఆఫ్లైన్ ద్వారా అయితే అప్లై అనేది చాలామందికి అయితే ఆ ప్రాసెస్ అయితే తెలియదు. ఒకవేళ మీ ఆ ప్రాసెస్ కావాలంటే కూడా కామెంట్ అనేది చేయండి, నేను సపరేట్గా వీడియో అయితే చేసి అయితే పెడతాను. మెస్ స్టాఫ్ వేకెన్సీ అయితే కూడా ఉన్నాయి. లాండ్రీ మ్యాన్ వేకెన్సీస్, హౌస్ కీపింగ్ స్టాఫ్ వేకెన్సీస్ అని, వాల్ క్లీనర్, సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ వెస్ట్ బెంగాల్లో అయితే టోటల్గా 148 వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఈ కమాండెంట్ నుంచి అయితే గమనించవచ్చు మీరు అనేది. అండ్ నెక్స్ట్ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే ఫ్రెండ్స్, ఇదైతే మీరు చూడొచ్చు, ఇది అస్సాం నుంచి అయితే ఎల్డీసీ ఉద్యోగాలు మాత్రమే ఉండడం జరిగింది, ఒక వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ హర్యానా, ఇక్కడ మీరు చూసుకుంటే అంబాలా క్యాంప్ నుంచి అయితే గమనించవచ్చు, ఒక వేకెన్సీ అయితే ఉంది. ఇన్ని టైపిస్ట్ వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ న్యూఢిల్లీలో అయితే ఎల్డీసీ వాళ్ళకైతే 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇక్కడ 18 నుంచి 25 సంవత్సరాల వరకు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ రియాక్షన్ కూడా వర్తిస్తుంది. ఏజ్ రియాక్షన్ విషయానికి వస్తే ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకైతే 3 ఇయర్ వరకు ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళకైతే ఇక్కడ 5 ఇయర్ వరకు ఏజ్ రియాక్షన్ అయితే ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళకైతే 10 ఇయర్ వరకు ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది. అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్లో అనేది ఇంకా మీకు కేటగిరీ వైజ్ కూడా ఏజ్ రియాక్షన్ అయితే వర్తిస్తుంది. ఎక్సైజ్ మ్యాన్ వల్ల కూడా మీరు చేసిన సర్వీస్ని బట్టి మీకు ఏజ్ రియాక్షన్ అయితే వర్తించడం అయితే జరుగుతుంది. ఎల్డీసీ వేకెన్సీకి అయితే పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది మీకు అనేది. క్వాలిఫికేషన్ అయితే ఇంటర్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. టైపింగ్ నాలెడ్జ్ అయితే ఇక్కడ మీకు చూడడం అయితే జరుగుతుంది. టైపింగ్ స్పీడ్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ అనేది ఇంగ్లీష్లో, 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది హిందీలో ఏదో ఒకటి అయితే మీరు టైప్ అనేది చేయగలగాలి. అప్పుడు మాత్రమే ఈ వేకెన్సీలకు అయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ హిందీ టైపిస్ట్ వేకెన్సీ కూడా సేమ్ అయితే అదే విధంగా అయితే ఉంటుంది. ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండాలి. కాకపోతే ఇక్కడ టైపింగ్ అనేది హిందీలో అయితే మీకు 30 వర్డ్స్ పర్ మినిట్ అనేది మీరు టైప్ అనేది చేయగలగాలి. అది చేస్తేనే మీకు ఈ వేకెన్సీకి అయితే ఎలిజిబుల్ అవుతుంది. స్టోర్ కీపర్ వేకెన్సీ కూడా పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. అని ఇంటర్ పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. అండ్ డిజేబుల్గా అనేది ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు స్టోర్ కీపర్లో అనేది. లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. డిజేబుల్గా అన్నారు కాబట్టి మ్యాండేటరీ కాదు. ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు, లేకపోయినా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రైవర్ వేకెన్సీలకు అనేది 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది మీరు అనేది. దీంతో పాటు అయితే సివిల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే లైట్, అదేవిధంగా హెవీ వెహికల్లో అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా స్కిల్ డ్రైవింగ్ టెస్ట్ కూడా మీకు కండక్ట్ అయితే చేస్తారు. అదేవిధంగా 2 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే డ్రైవర్ వేకెన్సీకి అయితే అడగడం అయితే జరిగింది. అదైతే ఇక్కడ మీరు చూడండి. నెక్స్ట్ కుక్ ఆర్డినరీ గ్రేడ్ వేకెన్సీ అయితే ఉన్నాయి. 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది. కుకింగ్లో 1 ఇయర్ ట్రేడ్ అయితే మీకు ఉండాల్సి అయితే ఉంటుందండి. ఎక్స్పీరియన్స్లో అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. నెక్స్ట్ పెయింటర్ వేకెన్సీ అనేది పే లెవెల్ 2 కింద సాలరీ అయితే ఉంటుంది. 10th క్లాస్ అయితే పాస్ అయిన తర్వాత ఐటీ సర్టిఫికేట్ అయితే పెయింటర్లో అయితే ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. లేకపోతే 10th పాస్ అయిన తర్వాత పెయింటర్లో అనేది ఏదైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ కార్పెంటర్ వేకెన్సీకి అనేది 10th పాస్ అయిన తర్వాత ఐటీ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. కార్పెంటర్లో చేసిన వాళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ వాళ్ళకు కూడా 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాల్సి అయితే ఉంటుంది మీకు అనేది. పే లెవెల్ 1 కింద సాలరీ అయితే ఉంటుంది హౌస్ కీపింగ్ స్టాఫ్ అయితే. నెక్స్ట్ లాండ్రీ మ్యాన్ వాళ్ళకైతే 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. డిజరబుల్గా 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. ఇది మ్యాండేటరీ కాదు. ఉంటే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది, లేకపోతే వదిలేయచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. మీ దగ్గర ఇక్కడ మీకు 10th ఉంటే అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ టైం చూసుకుంటే మెస్ స్టాఫ్ వాళ్ళకు కూడా 10th క్లాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఎంటీఎస్ వేకెన్సీకి అయితే 10th క్లాస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు చూడొచ్చు, క్లారిటీ అయితే 10th ఆర్ ఈక్వలెంట్ అని ఇవ్వడం జరిగింది. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు. లేకపోయినా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ అనేది వాచ్మెన్లో కావచ్చు, లస్కర్, ఆర్డినర్లో ఎక్కడైనా మీరు చేసిన వాళ్ళైతే ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు.
వాల్యూమ్ 3 అనేది కూడా ఇక్కడ 10th ఆర్ ఈక్వలెంట్ అయితే ఉండాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పే లెవెల్ 1 కింద సాలరీ మాత్రమే ఉంటుంది. అదైతే ఇక్కడ మీరు చూడండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మీకైతే అప్లికేషన్ అన్ని చూసిన తర్వాత అయితే దానికైతే ఎలిజిబిలిటీ కావచ్చు, మిగతా అన్ని చూసి క్వాలిఫికేషన్ అయితే షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళకైతే రైటింగ్ టెస్ట్కి అయితే మీకు పిలవడం అయితే జరుగుతుంది. రైటింగ్ టెస్ట్ అయితే మినిమం మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్లో మాత్రమే ఉంటుంది. ఇక్కడ మీరు చూడవచ్చు సిలబస్ అనేది ఎల్డీసీ హిందీ టైపిస్ట్ వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమెరికల్ అప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. ఎంబీఏఎస్, హౌస్ కీపింగ్ స్టాఫ్ కావచ్చు, లాండ్రీ మ్యాన్, మెస్ స్టాఫ్, వాక్యూమ్ క్లీనర్ వాళ్ళకైతే జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్, అదేవిధంగా న్యూమెరికల్ అప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అయితే ఇక్కడ మీకు సిలబస్ అయితే ఉంటుంది. ఆఫ్టర్ వేకెన్సీలో కూడా సేమ్ అదేవిధంగా అయితే సిలబస్ అయితే ఉంటుంది. అది ఇక్కడ మీరు చూడండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ అయితే హిందీ ఆర్ ఇంగ్లీష్లో మాత్రమే ఉంటుంది. అది ఇక్కడ మీరు క్లారిటీ అయితే గమనించే ప్రయత్నం మీరు చేయండి ప్లస్ షార్ట్ లిస్ట్ అనే క్యాండిడేట్ వాళ్ళకైతే ఫస్ట్ స్కిల్ టెస్ట్ కావచ్చు, ప్రాక్టికల్ టెస్ట్ అయితే పెడతారు. మెరిట్ పరంగా మీకు రైటింగ్ టెస్ట్ కూడా కండక్ట్ అయితే చేస్తారు. అదైతే ఇక్కడ మీరు చూడండి. రైటింగ్ టెస్ట్ 100% అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది. స్కిల్ టెస్ట్ ఆర్ ప్రాక్టికల్ టెస్ట్ అనేది ఇక్కడ ఓన్లీ క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందండి. ఇలాంటి అయితే ఆఫ్లైన్ ద్వారా ఫామ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫామ్ అయితే మీరు ఫిల్అప్ చేయాల్సిందే ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే ఈ ఫామ్ అయితే మీరు తీసుకోవచ్చు. తీసి అయితే మీరు ఇక్కడ మీరు ఇది ఫిల్అప్ చేసి అదేవిధంగా మీరు స్పీడ్ పోస్ట్ ద్వారా ఏ విధంగా పంపించాలి కూడా నెక్స్ట్ మనం అయితే చెప్పడానికి అయితే ట్రైనింగ్ చేస్తాను. అప్లికేషన్ ఫీజు అయితే ₹1 కూడా లేదు. మీరు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓన్లీ అనేది ఇక్కడ మీరు చూసుకుంటే మీరు పోస్టల్ స్టాంప్ మాత్రమే ₹10 అనేది ఓన్లీ మీకు అనేది పోస్టల్ స్టాంప్ మాత్రమే ₹10 మాత్రమే పడుతుంది. అదేవిధంగా మీకు అనేది పోస్టల్ ఛార్జెస్కి మాత్రమే మీకు అయితే ఇక్కడ ఖర్చు అవుతుంది. ఎలాంటి ఫీజు అయితే అవసరం అయితే లేదు కాబట్టి ఇదైతే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ. వీడియో వస్తే లైక్ అదేవిధంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.